ఆదిలాబాద్లో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్కు ఏర్పాట్లు చేస్తుంది అధికార యంత్రాంగం. మారుమూల ప్రాంతాలు, నెట్వర్క్ లేని ఏరియాల్లో సర్పంచ్ ఎన్నికలు శాంతియుతంగా నిర్వహించడానికి బందోబస్తు నిర్వహిస్తున్నారు. సమస్యాత్మకంగా పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ను వెబ్కాస్టింగ్తో పరిశీలిస్తామంటున్నారు ఎస్పీ అఖిల్ మహాజన్. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తున్న ఎస్పీ అఖిల్ మహాజన్తో మా ప్రతినిధి అంజయ్య ఫేస్ టు ఫేస్. జిల్లాలో రెండో విడత స్థానిక సంస్థల ఎన్నికల సమరం ప్రధానంగా ఒక యుద్ధాన్ని మరిపిస్తుంది. ముఖ్యంగా అభ్యర్థులు వారం రోజుల పాటు హోరాహోరీగా ప్రచారాన్ని నిర్వహించారు. అదేవిధంగా రేపు ఎన్నికలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఎన్నికల సందర్భంగా పోలీసులు ఎట్లాంటి ఏర్పాటు చేస్తున్నారు, ఏ విధమైన ఏర్పాట్లు చేస్తున్నారు అనే అంశంపై మనతో మాట్లాడడానికి ఎస్పీ అఖిల్ మహాజన్ ఉన్నారు. వారిని తెలుసుకున్నారు. సార్, రెండో విడత ఎన్నికల కోసం ఎలాంటి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు? అంటే మనం క్రిటికల్ పోలింగ్ లొకేషన్స్ మరియు ఈ నార్మల్ పోలింగ్ లొకేషన్ సెగ్రిగేట్ చేయడం జరిగింది. ఇది కాకుండా కొన్ని ట్రబుల్ ప్రోన్ విలేజెస్ ఎక్కడైనా ప్రతి ఎలక్షన్లో గొడవ అవుతున్నాయి, అట్లా 20 విలేజెస్ ఐడెంటిఫై చేసాము. దానిలో ప్రతి విలేజ్లో ఒకరొకరు ఎస్ఐ ర్యాంక్ ఆఫీసర్, ముగ్గురు స్పెషల్ పార్టీ కానిస్టేబుల్ జంగల్ యూనిఫామ్లో ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళ నిన్నటి సాయంత్రం నుంచి అట్లయిన విలేజెస్ వాళ్ళు తిరుగుతున్నారు, సో దట్ ఎలక్షన్ పీస్ఫుల్ ఉంటుంది. అంటే ప్రధానంగా ఇప్పుడు ఎన్నికలు జరిగే ప్రాంతాలన్నీ కూడా మారుమూల ప్రాంతాలు, నెట్వర్క్ లేని ప్రాంతాలు. ఈ ప్రాంతంలో పటిష్టమైన బందోబస్తు ఏ విధంగా ఉంటుంది? అంటే ప్రతి షాడో జోన్, అంటే ఎక్కడైనా సిగ్నల్ రాదు వాళ్ళకి, ఎలక్షన్ కమిషన్ లాంగ్వేజ్లో షాడో జోన్ అంటారు. మనం దానిలో షాడో జోన్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. ప్రతి షాడో జోన్లో VHF రిపీటర్స్తో సహా హ్యాండ్సెట్స్ అక్కడ పెట్టడం జరిగింది. సో అక్కడ ఫోర్స్ హ్యాండ్సెట్లో అన్ని ఇన్ఫర్మేషన్ షేర్ చేయగలుగుతారు. ప్రతి రూట్ మొబైల్ అట్లయినా షాడో జోన్స్కి ప్రయారిటీ ఇచ్చి ఫస్ట్ అక్కడే తిరిగి అది అన్ని ఏర్పాటు మంచి అవుతున్నాయా, మళ్ళీ అది ఫ్రిస్కింగ్ మంచి జరుగుతున్నాయా లేదా, ఏమైనా ఆఫీసర్ షార్టేజ్ ఉందా లేదా, ఏమైనా ఇష్యూ అవుతున్నాయా లేదా, ఆ రూట్ మొబైల్ అక్కడ ఎక్కువ తిరిగి మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. మనం ఎక్కువ ఫోర్స్ అక్కడ పంపిస్తాం. ప్రధానంగా సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్ ఎన్ని గుర్తించారు? అక్కడ బందోబస్తు ఎట్లా ఉంటుంది? అంటే అట్లా హైపర్ సెన్సిటివ్ ఇప్పుడు లేదు, అట్లా క్రిటికల్ ఉంటుంది. నార్మల్ అండ్ క్రిటికల్ దాదాపు 20 నుంచి 30 వరకు మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. ప్రతి క్రిటికల్ పోలింగ్ లొకేషన్కి అంటే స్కేల్ కంటే 3 to 4 ఎక్స్ట్రా ఇవ్వడం జరిగింది. ఈసారి మనం ఇంకా మంచి ఏం చేసామంటే పాపులేషన్ ఎక్కువ ఉన్న విలేజెస్కి ఎక్కువ ఫోర్స్ ఇచ్చాము. ఎందుకంటే అక్కడ పాపులేషన్ ఎక్కువ విలేజెస్లో ఫ్రిస్కింగ్ కష్టం అవుతుంది. అక్కడ మనం ఫోర్స్ ఎక్కువ ఇవ్వడం వల్ల ఇప్పుడు ఈసారి మంచి నడుస్తుంది. ఫేజ్ 1 కూడా చాలా ప్రశాంతంగా నడిచినాయి. ఫేజ్ 2 కూడా అట్లే ప్రశాంతంగా నడుస్తుంది. ప్రధానంగా కొన్ని మారుమూల ప్రాంతాలు, క్రిటికల్ ఏదైతే సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయో అక్కడ వెబ్ కాస్టింగ్ ఏమైనా ఉంటుందా? ఎస్, వెబ్ కాస్టింగ్ ఉంటున్నాయి, మైక్రో అబ్జర్వర్స్ ఉంటున్నారు, మన ఫోర్స్ ఎక్కువ ఉంటుంది. సో దట్ ఏమైనా ఇష్యూ అయితే త్వరగా అక్కడ రిజల్యూషన్ అవుతుంది. ఈ ఒకే రోజు ఏదైతే ఎన్నికలు నిర్వహిస్తున్నారు, ఓటేస్తున్నారు, ఎన్నికల తర్వాత కౌంటింగ్ చేస్తున్నారు, ఈ సందర్భంగా విజయోత్సవ ర్యాలీలకు అనుమతులు ఉన్నాయా? విజయోత్సవ ర్యాలీకి ఏం అనుమతి లేదు. ఎవరైనా హోలీలాగా ఆడితే, పటాకా పెడితే కూడా మనం కేసు చేస్తున్నాము. మీరు చూసి ఉంటారు, ఇప్పటివరకు 4-5 కేసు నమోదైనాయి జనాలపైన. ఎందుకంటే ఈ స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. 18th వరకు ఎవరికి మనం అనుమతి ఇవ్వట్లేదు. ఎవరైనా కావాలి, గెలిచిన క్యాండిడేట్ 18th తర్వాత కన్సర్న్ CA దగ్గర పోయి ఆ పర్మిషన్ అడిగితే 100% మనం ప్రతి ఒక్కరికి అది పర్మిషన్ ఇస్తాము. థ్యాంక్ యూ సార్. ఇది ఆదిలాబాద్ జిల్లాలో ఎన్నికలు సజావుగా నిర్వహించడం, అదేవిధంగా ఎన్నికల తర్వాత కౌంటింగ్ నిర్వహించే విధంగా, కౌంటింగ్ తర్వాత ఏదైతే ఫలితాలు వస్తాయో, ఫలితాలు వచ్చిన సందర్భంగా ఎట్టి పరిస్థితుల్లో విజయోత్సవ ర్యాలీలకు ఏదైతే విజయం సాధించిన వారు సంబరాలు చేసుకుంటామంటే కుదరదని ఎస్పీ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఆ తర్వాత ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత విజయోత్సవాలకి అనుమతిస్తాం. అప్పుడు ఎస్పీ అభ్యర్థులకు, అదేవిధంగా విజయం సాధించబోయే సర్పంచులకు సూచిస్తున్నారు. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, ఆదిలాబాద్ జిల్లా.